గత 2-3 రోజుల నుండి టౌన్లో భూ కబ్జాలు చేశారు. ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది దాంట్లో. ఇవన్నీ మంచిది కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ భూ కబ్జాలు ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేయించారు అన్నది పోలీసులు నిగ్గు తెలుస్తారు తొందరలోనే. ఎందుకంటే కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య ఇవన్నీ. వెనకాల ఉండి ముందర నడిపించడం అన్నది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. పవర్లో అనుభవించి పవర్ లేకపోయాలకే గిలగిల కొట్టుకుంటున్నారు కొంతమంది. పవర్ కోసమని పార్టీని భ్రష్టు పట్టించదండి. మీరు ఏదైనా ఉంటే పార్టీకి పని చేస్తూ పదవులు తెచ్చుకుంటే బాగుంటుంది తప్ప పార్టీని భ్రష్టు పట్టించి పార్టీ నాశనమైనా పర్లేదు మేము మాత్రం ఉండాలా అనుకుంటే అది జరగని పని. ఈ అనంతపూర్లో అది జరగదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి కొత్తగా వచ్చాడు, అనుభవం తక్కువ కొంచెము. దగ్గరుండి అతనికి చెప్పి ఇది పద్ధతి కాదు, ఇట్లా పోవాలి, మనం ఈ విధంగా పోతే బాగుంటుంది, ఇది పార్టీకి మంచిది, పార్టీకి మంచి పేరు వస్తుంది, మనకు మంచి పేరు వస్తుంది అని దగ్గరుండి నడిపించాల్సింది పోయి వెనకాల నుండి ముందుకు తోసి అతన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇదే విధంగా పోతే రాబోయే కాలంలో ఇది అధిష్టానం కూడా చర్య తీసుకోమని మేమంతా కూడా పోయి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడే జిల్లా అధ్యక్షునికి మెమరాండం ఇచ్చాము. దానిపైన జిల్లా అధ్యక్షుడు ఏ విధంగా స్పందిస్తాడో చూసి తర్వాత ఏమి చేయాలనేది కూడా మేము ఆలోచన చేస్తాం.